రాజేనందరికి నా కుటుంబ సభ్యుల తరపు నుంచి, మా ప్రెసిడెంట్ గారి కుటుంబ సభ్యుల తరపు నుంచి, మా డాన్సర్స్ అందరి కుటుంబ సభ్యుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి తోచినంత సాయం చేసి 12 లక్షల రూపాయలు మేము ఆర్థికంగా కూడబెట్టుకోవడం జరిగింది. 10 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి, అలాగే గాయపడిన వాళ్ళకి అందజేస్తూ ఎస్ఎస్వి సౌండ్స్ బాధితులకి, అలాగే మిగతా 1,50,000 రూపాయలు వాళ్ళకి 2 నెలల సరిపోయే సరుకుల్ని అందజేస్తూ, అలాగే రీసెంట్లీ జరిగిన ఒక యాక్సిడెంట్ సంవత్సరం జరిగిన ఎంఎం సౌండ్స్ వాళ్ళకి వాళ్ళ దాంట్లో యాక్సిడెంట్ జరిగిన ఇద్దరు బాధితులకు 50,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. మా కళాకారులు కష్టం వస్తే మా కళాకారులు మాత్రమే కూడుకొని ఇలాగా సహాయం చేసుకోవడం జరిగిందండి. ఇది ఫస్ట్ టైం కాదు, దీనికన్నా ముందు ఇంకా చాలా జరిగాయి. కానీ ఏ గవర్నమెంట్ని ఆశించకుండా మాలో మేమే కళాకారులని డబ్బులు పోజేసుకొని మా కుటుంబాలని, మా అవతల కుటుంబాలకి కష్టం లేకుండా చూసుకునే పరిస్థితి మాది. మేము ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ పరంగా మాకు ఏ ఇన్సూరెన్స్ కూడా రాదు, మేము కళాకారులం కాదు, మేము వెస్టర్న్ కళాకారులమి అని ఒక రీతిలో వెళ్ళడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు చూసి మా వైపు, మా కళాకారులకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన కళాకారులకు కావాల్సిన ఇన్సూరెన్స్ మాకు కూడా కల్పిస్తారని, అలాగే మా కళాకారులకి ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధించింది కాదండి, ఏ పార్టీకి సంబంధించిన విధంగా అయినా మేము అందరం డ్యాన్స్ చేస్తాం. మా కళాకారులకి జాతి పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మాకు ఎటువంటి భేదాలు లేవు. అందరూ మాకు ఒకటే. దయచేసి అందరూ మా ఎంచు దయించి మా కళాకారుల్ని ఆశ్రయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మాకు ప్రతి విషయంలోని చేయూతను అందిస్తూ కరోనా టైంలో కూడా మా 2,000 మంది కళాకారులకి కూడా ఒక నెల రోజులకు సరిపడా రేషన్ని అందజేశారు మన గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు. అందుకే ఆయన చేతుల మీదుగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి, అలాగే గాయాలు పడిన వాళ్ళ కుటుంబాలకి ఆయన చేతుల మీదుగా మనీని అందజేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఆశీస్సులు కూడా మా కళాకారుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.